సర్టిఫికేట్ నుంచి వచ్చాను, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. నేను ఎంటెక్ సెట్ అండ్ నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ని. బట్ ఇక్కడ ఇంత చదువుకొని కూడా మాకు ఇక్కడ శాలరీ అనేది మా చదువుకి మా శాలరీకి అసలు సంబంధం లేకుండా ఉంది. పేపర్ కరెక్షన్ డ్యూటీ చేయడానికి కూడా మాకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతారు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ 5 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు. ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వరు మాకు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమి ఇవ్వరు. మళ్ళీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వేరే ఈ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఏదైనా జాబ్కి అప్లై చేసుకున్నామని అంటే యూనివర్సిటీలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వరు మాకు. సో అది ఆ 2 పాయింట్స్ చెప్దామని. థ్యాంక్ యూ సార్. పూర్ణచంద్ర గారు. అందరికీ నమస్కారములు. నేను 2018 సంవత్సరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల చెన్నూరులో గెస్ట్ అధ్యాపకునిగా జాయిన్ కావడం అనేది జరిగింది. గత 8 సంవత్సరాల నుండి ఈ గెస్ట్ వ్యవస్థ ఎట్లున్నది అంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే లాగే ఉంది. మరి సంఖ్య పెరుగుతుంది. గెస్ట్ ఫ్యాకల్టీ అప్పుడు చూసినట్లయితే 800 మంది మాత్రమే గెస్ట్ ఫ్యాకల్టీ ఉండేది. కానీ ఈ రోజు చూసినట్లయితే 1940 మంది అతిథి అధ్యాపకులు అనేటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో. అయితే సంఖ్య అనేటువంటిది రెట్టింపైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చర్స్ కంటే రెగ్యులర్ లెక్చర్స్ కంటే గెస్ట్ లెక్చరర్లే ఎక్కువ ఉన్నారు. కానీ మేము పొందేటువంటి సాలరీ విషయంలో చూసినట్లయితే సెమిస్టర్కు 3 నెలలు మాత్రమే సాలరీ తీసుకుంటున్నాం. సంవత్సరానికి 6 నెలలు మాత్రమే సాలరీ తీసుకుంటున్నాం. అంటే మాది అడ్డా మీది కూలీల కంటే కూడా అధ్వానమైనటువంటి వ్యవస్థ అనేటువంటిది మాకు కనిపిస్తున్నది. దయచేసి ఈ ప్రజాప్రభుత్వాన్ని మేము ఆల్రెడీ మేనిఫెస్టో కమిటీ వాళ్ళను సంప్రదించడం జరిగింది. సంప్రదించినప్పుడే వాళ్ళు ఏమన్నారు, మిమ్మల్ని మేనిఫెస్టోలో చేర్చడం అనేటువంటి జరుగుతుంది. మిమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేసే విధంగా, అదేవిధంగా ప్రతి సంవత్సరం 50,000 రూపాయలు వచ్చే విధంగా మేము మీ మేనిఫెస్టోలో చేర్చడం అనేటువంటి జరిగింది. మా ప్రభుత్వం అంటే మా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, తప్పకుండా హామీని నిలబెడదామని చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు ఇప్పుడు పూర్తయింది. దయచేసి మమ్మల్ని గుర్తించి మేము చేసినటువంటి సేవలను గుర్తించి తప్పకుండా 12 నెలల కాలానికి అంటే ఆటో రెన్యువల్ అనేటువంటి చేయాలి. ఇప్పుడు ఆల్మానిక్లు అయిపోయినాయి. ఈ ఆల్మానిక్ తోని సంబంధం లేకుండా రేపటి నుండి ఈ డిగ్రీ కళాశాలలో పనిచేసేటువంటి అతిథి అధ్యాపకులందరినీ కూడా కంటిన్యూ చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా కమిషనర్ దేవసేన మేడం గారిని కూడా కోరుతున్నాం. కాబట్టి ఆటో రెన్యువల్ అంటే రేపటి నుండి మమ్మల్ని తక్షణమే అంటే ఇప్పుడు మమ్మల్ని మా కొన్ని యూనివర్సిటీలలో చూసినట్టయితే ఆల్మానిక్ అయిపోయింది కాబట్టి